ఆ ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక చాలా బావుంది. చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఇప్పటిదాకా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, బాధ అనుభవిస్తూ ఉన్నా అవన్నీ తగ్గుతాయి. కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్యన పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ చేయాలి, సంతోషంగా ఆలోచించాలి. నాకు ఈ పని అవుతుంది అనుకుంటూ ఉంటే మీకు ఈ వారం ఏ పనైనా అవుతుంది. నాకేదో అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా జీవితం అంతా కష్టాలే అనుకుంటే మీకు ఏ పని అవ్వదు. కాబట్టి సంతోషంగా ఫస్ట్ ఉండండి. 2 ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉన్నవాడికి మంచి ఆలోచనలొస్తాయి. ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతారు. కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకనే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. చాలామంది ఏంటంటే వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఈ వారం మీకు. కాకపోతే ఏంటంటే పట్టుదలతో చేయాలి వ్యాయామం అనేటటువంటిది. కొన్ని మంచి పనులు, మంచి అలవాట్లు ఏంటంటే సులువుగా చేయలేం. వాటికి పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు, సహనంతో పాటుగా ఒక గోల్ ఉండాలి. ఒక కాన్సంట్రేషన్ ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాగే దృఢమైనటువంటి సంకల్ప బలం ఉండాలి. అందుకనే ఒక గురువు అవసరం ఎవరికైనా సరే. ఒక గురువు ఉంటే ఆ గురువు వల్ల సంకల్ప బలం సిద్ధిస్తుంది. అలాగే మీలో కూడా మీ మనస్సే మీ గురువు అనుకోండి. మీ మనసు చెప్పిన మాట వినండి. తద్వారా ఖచ్చితంగా సంకల్ప బలంతోటి వ్యాయామం ఖచ్చితంగా చేయండి.